తిరుపతి జిల్లా బాకారాపేట ఘాట్ రోడ్డు వద్ద ఒంటరి ఏనుగు హల్చల్. ఏనుగు రోడ్లపైకి రావడంతో వాహన రాకపోకలను ఆపేసిన ఫారెస్ట్ సిబ్బంది అర్ధరాత్రి 7 ఏనుగుల గుంపును ఫారెస్ట్ వైపు మళ్లించేందుకు ప్రయత్నించిన అధికారులు. కొండగట్టు అంజన్న ఆలయంలో అపశృతి. సెలవుపందిరి కూలి 15 మంది భక్తులకు తీవ్ర గాయాలు. నాశరకంగా ఏర్పాటు చేయడం వల్లనే ఈ దుర్ఘటన జరిగిందని భక్తుల ఆగ్రహం. కేరళలో సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం. ఎస్ఎం లాక్ జంక్షన్ నుంచి ముట్టతారా వరకు రోడ్డు షోలో పాల్గొన్న సీఎం రేవంత్. నడి రోడ్డుపై జై జనసేన అంటూ యువకుడి వీరంగం. రోడ్డుపై వెళ్తున్న వాహనాలను ఆపి బెదిరింపులు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై దాడికి యత్నం. యువకుడు నర్సాపూర్ జనసేన పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ అని సమాచారం. హైదరాబాద్ మైలర్దేవుపల్లిలో హైడ్రా భారీ చర్యలు చేపట్టింది. హెచ్ఎండిఏ అనుమతించిన లేఅవుట్లో క్రీడా మైదానంగా కేటాయించిన భూమిపై నిర్మాణ దశలో ఉన్న 5 భవనాలను కూల్చివేసింది. స్థానికుల ఫిర్యాదుపై చర్యలు తీసుకున్న అధికారులు. తిరుమల శ్రీవారిని సతీ సమేతంగా దర్శించుకున్న తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా. జనసేన ఆఫీస్ వద్ద కాపు నేతల నిరసన. విదేశీ విద్యా నిధులు 90 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్. సీఎం డిప్యూటీ సీఎంలకు పలుమార్లు వినతి ఇచ్చినా ఫలితం లేదని ఆవేదన. మా పిల్లలు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్. హైదరాబాద్ ఎల్బీ నగర్ లోని చికెన్ షాప్ లో ఉద్రిక్తత. బంద్కు వ్యతిరేకంగా చికెన్ షాప్ తెరిచి ఉంచిన యాజమానితో వాగ్వాదానికి దిగిన చికెన్ షాప్స్ అసోసియేషన్ సభ్యులు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరగడంతో కోడిగుడ్ల ట్రైన్ను రోడ్డుపై పడేసిన అసోసియేషన్ సభ్యులు. అల్వాలలో హెచ్పీ గ్యాస్ కార్యాలయం వద్ద బుకింగ్స్ అకస్మాత్తుగా రద్దు కావడంతో కొద్దిసేపు ఆందోళన నెలకొంది. ఆర్థిక సంవత్సరాంతం కారణంగా ఈ సమస్య తలెత్తిందని అధికారులు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందవద్దని సూచిస్తూ బుకింగ్ తర్వాత సుమారు 15 రోజుల్లో గ్యాస్ సిలిండర్ డెలివరీ జరుగుతుందని చెప్పారు. నక్కపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో ఆకస్మిక తనిఖీ చేసిన హోంమంత్రి అనిత. విద్యార్థికి స్వయంగా ప్లేట్లో భోజనం పెట్టి గుడ్లు ఒలిచి అందించారు.